ఎంత ప్రొఫెషనల్ మర్డర్లో అయినా సరే 300 సీసీ కెమెరాలను మ్యానిపులేట్ చేసేంత అంత సినిమా ఎవరికి ఉండదు. పైగా ఇంత తక్కువ సమయంలో 300 సీసీ కెమెరాలని మ్యానిపులేట్ చేసేంత ఎవరికి ఉండదు. ప్రేమ మతస్థులు, శాంతి మతస్థులు అయినటువంటి క్రైస్తవులు అమ్మనా బూతులతో, అమ్మనా అక్కనా బూతులతో విరుసుకుపడ్డారు జాన్పాల్ మీద. దేవుడు మరొకడిని లేపుతాడు మహాసేన రాజేష్, గుర్తుపెట్టుకో. నువ్వు ఒకవేళ అటు తిప్పి ఇటు తిప్పి ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ అని చెప్పినా అవి నిజమని చెప్తున్నావురా నువ్వు మహాసేన రాజేష్? చూడరా ఫేస్ చూడరా ఎంత క్రూయల్గా ఉందో. అంటే ఎవరండి? విజయ్ కుమార్ ఒకడు, అజయ్ బాబు ఒకడు, తర్వాత అభినయ్ దర్శన్ ఒకటి. మాకు సంఘాలు లేవా? లేవా లేవా అంటున్నాడంటే ఎంత పెద్ద సంఘం చూపిస్తాడో అనుకున్నాను నేను. ఏ పోలీసు వారు ప్రకటించేంత వరకు మూసుకుని అన్ని కొత్త నోరు మూసుకుని ఉండకపోయారా? హరిహరి ఏంది ఇట్లా తయారైపోయాడండి అసలు పబ్లిక్ వీడియోలో. అవ్వా ఎంత పెద్ద బూతు సార్ అసలు అది. ప్రవీణ్ అన్న ఆయన మరణం ద్వారా కూడా మనకు మేలు చేశాడు. అది చూసారా, ఒక్కడన్నా ఒక గొర్రెగాడెవరు అక్కడ చచ్చిపోయింది, ఒక మనిషి చచ్చిపోయాడు రా. ఒక కుటుంబం బాధపడుతుంది, మనిషి చచ్చిపోతే నీకు అవకాశం రావడం ఏంటి, నీకు మేలు జరగడం ఏంటి, నువ్వు పట్టుపట్టడం ఏంటి? అడుగుతున్నారా అసలు? అడుగుతున్నారా? మీరు మనుషులు అనే విషయం మర్చిపోయారు. అసలు మానవత్వం ఉందా మీకు? డిసెంబర్ ఎండింగ్ నుండి ఇప్పటి వరకు కూడా కడు పేద స్థితిలో ఉన్నాను, చాలా కష్టాల్లో ఉన్నాను. అది మ్యాటర్. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అంటే ఈ ప్రవీణ్ యాక్సిడెంట్ ముందు వరకు కూడా చాలా కష్టాల్లో ఉన్నాడు. డబ్బులు రావట్లా అసలు. నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ హోమ్ ఓపెనింగ్ చేయించాం. 800 సేవకులకు భోజనాలు పెట్టి ఆ కార్యక్రమం గ్రాండ్ గా చేశాను. ఒక్క రోజుకి 4.5 లక్షలైంది. నవంబర్ 14. గొప్పగా బిల్డింగ్ అదిగో తక్కువ కట్టలు అసలు. దానికి 1 కోటి రూపాయలు పెట్టాడు. 2 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాడండి. రేపు పొద్దున వీడియో యాక్సిడెంట్లో పోయాడు, లేకపోతే నిజంగానే ఇతను చెప్పినట్టుగా వాళ్ళు ఎవరో ఇతను చంపేశారు, అప్పుడు కూడా హిందువుల మీద దోషేస్తారు. ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని ఇంత పెంట చేయొచ్చు అనేది అసలు చరిత్రలో ఎవరికీ సాధ్యం కదండి. వీళ్ళే రుజువు చేశారు. చెర్రపాకు రా చెడేవు అని ఊరినే చెప్పారు పెద్దలు. ఎవరినో చెరిపేద్దామని చూశారు, వాళ్ళ కర్మే గాలింది ఇప్పుడు. నమస్తే. పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని ఆ చితిమంటలు ఇంకా ఆరకుండా ఎప్పటికప్పుడే కొంతమంది పని కట్టుకుని వాటిని రగిలించే ప్రయత్నంలో ఉన్నారు. అసలు వీళ్ళ వెనక ఉన్నటువంటి ఎజెండా ఏంటి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కారణం ఉంది. కొంతమంది మాఫియాగా ఫామ్ అయ్యారు, కొంతమంది వ్యక్తిగత కారణాలతో దీన్ని రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఒకసారి పాస్టర్ జాన్ పాల్ ఈ విషయం మీద ఏం స్పందించాడు చూడండి. ఎంత ప్రొఫెషనల్ మర్డర్లో అయినా సరే 300 సీసీ కెమెరాలను మ్యానిపులేట్ చేసేంత అంత సినిమా ఎవరికి ఉండదు. పైగా ఇంత తక్కువ సమయంలో 300 సీసీ కెమెరాలని మ్యానిపులేట్ చేసేంత ఎవరికి ఉండదు. ఇంత తక్కువ సమయంలో ఉండదు, ఇలాంటి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే మ్యానిపులేట్ చేస్తే ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నాం మనం. కాబట్టి ఒకవేళ అది మ్యానిపులేట్ అని తెలిసిందనుకోండి, తెలియగానే వీళ్ళందరి జీవితాలు ఏమవుతాయి, వీళ్ళ ఉద్యోగాలు ఏమవుతాయి. కాబట్టి మ్యానిపులేషన్ కాదు, అది ప్రవీణ్ అన్నే. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేటువంటి ఈ సమయంలో ఉన్న ప్రవీణ్ అన్న ఆ ఫిట్నెస్ కానీ, ఆ కూర్చున్న విధానం కానీ, ఆ నడుపుతున్న విధానం కానీ హుందాగా ఉంది. ఎందుకు అంటే అంతవరకు ఆయన పడలేదు కాబట్టి, అంతవరకు ఆయన మద్యం సేవించలేదు కాబట్టి. ఎప్పుడైతే విజయవాడ ఆయన ఎంటర్ అయ్యాడు, కోదాడులోనే ఆయన మద్యం తీసుకున్నట్లు మనకు కనబడి తెలుస్తుంది కదా. సో విజయవాడలో ఏంటంటే ఈ మద్యం తాగినటువంటి మత్తు కానీ, అక్కడ ఆయన పడుకున్నది కానీ, పడింది కానీ, ఆ గాయాలు కానీ, ఇవన్నీ కానీ మానసికంగా ఆ వ్యక్తిని అలా చేసాయి. అప్పటికే ఆ టీ షర్ట్ అన్నది దానికి అది మట్టి కావడం కానీ, అది వదులు కావడం కానీ, ఇవన్నీ కూడా జరిగింది విజయవాడలో చోటు తీసుకున్నట్టు పరిణామాలు. కాబట్టి అక్కడ ఆయన ఆ స్ట్రెంగ్త్ని కోల్పోయాడు, బలహీనుడయ్యాడు, నీరసించిపోయాడు. ఒక వాటిలో చెప్పాలంటే డస్సిపోయాడు. పాస్టర్ జాన్ పాల్ ఇతను జరుగుతున్నటువంటి పరిణామాలు గమనించి ఆ సీసీ ఫుటేజ్లు రిలీజ్ అయిన తర్వాత ఇవి మార్ఫింగ్ వీడియోస్ అయితే కాదు, అందులో స్పష్టంగా పగడాల ప్రవీణే ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. అంతే, ప్రేమ మతస్థులు, శాంతి మతస్థులు అయినటువంటి క్రైస్తవులు అమ్మనా బూతులతో, అమ్మనా అక్కనా బూతులతో విరుసుకుపడ్డారు జాన్పాల్ మీద. అమ్మ, అక్క, ఆలి, డెక్క, డాలి, ఏం బూతులు తిట్టారు అసలు. పాస్టర్ అభినయ్ దర్శన్ అనేవాడు ఒక ఈ మధ్య బాగా చెలరేగుతున్నాడు కదా.
అతనైతే ఏకంగా ఒక వీడియో పెట్టి తిట్టాడు. నువ్వు అసలు మనిషివా బస్ మామూలుగానే పొళ్ళు కొరుకుతో మాట్లాడతాడు. అసలు ఆ బీపీ పేకల దాకా వచ్చేసింది అనమాట. ఇంకా ఇంకొక 2 నిమిషాలు మాట్లాడితే పోతాడేమో అన్నంత రేంజ్లో విరుచుకుపడ్డాడు. ఇక ఫోన్లు అయితే బీభత్సంగా వచ్చాయంట. ఈ విషయం కూడా జాన్ పాల్ చెప్పాడు. 2 రోజుల నుంచి గ్యాప్ ఇవ్వకుండా ఫోనుల్లో బండబూతులు తిడుతూ కామెంట్లలో బండబూతులు తిడుతున్నటువంటి మా సోదరులందరికీ ధన్యవాదాలని కూడా చెప్పాడు. యేసుని నమ్ముకుంటే మారిపోతారు, యేసుని నమ్ముకుంటే ప్రేమ మైలైపోతారు అని రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న విషయం చెప్పినందుకు జాన్ పాల్ని ఎంత రాక్షసంగా హింసించారో మీరు అందరూ చూశారు. పాస్టర్ ప్రవీణ్ ఇన్సిడెంట్లో జరిగింది యాక్సిడెంటే అనడానికి జాన్ పాల్కి ఏ కారణాలు అయితే కనపడ్డాయని చెప్పాడో ఆ వీడియోని డిలీట్ చేసేదాకా బెదిరించారు. డిలీట్ చేసేసాడు. తర్వాత ఇంకొక వీడియో పెట్టాడు, నన్ను ఈ విధంగా వేధించారు, హింసించారు అని చెప్పి. మొత్తానికి ఈ ప్రేమ మతం అనేది ఉన్న నిజాలను చెప్తే, ఉన్న వాస్తవాలను చెప్తే ఏ విధంగా రాక్షసంగా ఒక సైకిక్ మెంటాలిటీతో అక్కడ ఉన్న విశ్వాసులు వీళ్ళు తయారు చేశారనేది ఇక్కడ జాన్ పాల్ స్వీయ అనుభవంతో తెలుసుకున్నాడు. అంటే దీని వెనక ఉన్నటువంటి ఒక ఆర్గనైజ్డ్ మాఫియా ఏదైతే ఉందో ఈ ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించాలి. ఏది ఏమైనా సరే దీన్ని హత్యగా చిత్రీకరించి ఎవరో ఒకరి మీద, వాళ్ళకి ఎవరి మీద ద్వేషం ఉందో, ఎవరి వల్ల అయితే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ మాఫియాకి థ్రెట్ అవుతుందో వాళ్ళ మీద దీన్ని రుద్దాలి అనేటటువంటి ఒక గట్టి ప్రయత్నంలో ఉన్నారు. దానికి ఎవరైనా విఘాతం కలిగిస్తే వాళ్ళ మీద పిచ్చి కుక్కల్లాగా విరుసుకుపడుతూ ఉన్నారు. ఆ విరుసుకుపడటం కూడా తన వాళ్ళ పరాయి వాళ్ళ అనే భేదం లేదు. వాడు పాస్టర్ అయినా క్రైస్తవుడైనా సరే నువ్వు అది హత్య కాదు మరణం, యాక్సిడెంట్ అన్నావు అంటే నువ్వు ద్రోహివే, ఇక నీ అంత పాపాత్ముడు ఈ లోకంలో లేడు అన్నట్లుగా వాళ్ళని చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈ జాన్ పాల్ సంగతి కొంచెంసేపు అలా ఉంచితే ఇప్పుడు రాజేష్, మహాసేన రాజేష్ తెలుసు కదా, అతను కూడా కాస్త రీజనబుల్గా ఇది యాక్సిడెంట్ లాగే కనపడుతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతను చెప్పే విషయాలు మరి కాస్త ప్రభావం చూపిస్తున్నాయి, లేదా అందరూ అర్థం చేసుకుని క్రైస్తవులు కూడా అర్థం చేసుకుని నిజమే ఇది యాక్సిడెంటే కదా, రీజనబుల్గా అనిపిస్తుంది కదా అని ఎక్కడ మారిపోతారు అని భయపడ్డాడో ఏమో పాస్టర్ విజయ్ కుమార్ ఈ మహాసేన రాజేష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు. ఏకంగా వీడియోల మీద వీడియోలు పెడుతున్నాడు. హత్య అనే ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చి మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని పోలీసులు చెప్పారంటే దాని అర్థం హత్య అనే మాట అబద్ధం అనే కదా. ఎక్కడ నేర్చుకున్నావు? అసలు బుర్రందా ఉందా? ఈ విధంగా రాజేష్ ఏదైతే మాట్లాడుతున్నాడో దాన్ని ర్యాగింగ్ చేస్తూ ట్రోలింగ్ చేస్తూ కూడా మాట్లాడాడు విజయ్ కుమార్. సరదాగా ఫన్నీగా ఉంటుంది, వినండి. ఎందుకు క్రైస్తవ సమాజాన్ని ఇంకా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు? మా ఆలోచనను, మా నిరీక్షణను, మా ఎదురు చూపులను, మా ఆశలను. ఈ పదాలు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అక్కడ జరిగింది ఒక మరణం, అందులో ఇతని ఎదురు చూపులేంటి, ఇతని ఆశ ఏంటి అంటే ఆ మరణం మీద ఇతను ఏమైనా ఆశలు పెట్టుకున్నాడా? ప్రవీణ్ పగడాల డెత్ మీద ఇతనికి ఎదురు చూపులేంటి, ఆశలు ఏంటండి? అసలు నాకు అర్థం కాలేదు. ఇవేంటి నేను మళ్ళీ రివీల్ చేస్తాను, వినండి. ప్రభుత్వం మీద, పోలీస్ వ్యవస్థ మీద మేము పెట్టుకున్న ఆశలపై ఎందుకు నీళ్లు చల్లుతున్నావు? అది నేను ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టి ఎన్నో ప్రిపేర్ చేసుకున్నాను, నువ్వేంటి వచ్చి నీళ్లు చల్లుతున్నావు అంటున్నాడు. నిన్నెవడు నియమించాడు మాకు తెలియాలి. ఇది క్రైస్తవ్యానికి సంబంధించిన విషయం. ప్రవీణ్ పగడాలనే ఒక మనిషికి సంబంధించిన విషయం కాదు, యావత్ క్రైస్తవ్యానికి సంబంధించిన విషయం. అంటే ఇది దేవునికి సంబంధించిన విషయం. దేవుడు మరొకడిని లేపుతాడు. మహాసేన రాజేష్ గుర్తుపెట్టుకో. నువ్వు ఒకవేళ అటు తిప్పి ఇటు తిప్పి ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ అని చెప్పినా హత్య అని చెప్పడానికి మా వాడు ఇంకొకరిని లేపుతాడు. అప్పుడు ఎట్లా దాన్ని యాక్సిడెంట్ అని చెప్తావు? అప్పుడు మాకు శవం దొరకదా అని అంటున్నాడు. రిలీజ్ చేయలేదు అన్నారు తప్ప అవేం ఫేక్ వీడియోస్ అని చెప్పారా మీతోటి? అంటే ఈ సీసీ ఫుటేజ్లు ఏదైతే తిరుగుతూ ఉన్నాయో వాటి సంగతి ఏంటని చెప్పి ఎస్పీ గారిని అడిగారు జర్నలిస్టులు. మేము రిలీజ్ చేసే వరకు మీరు కన్ఫర్మ్ చేసుకోవద్దు, మేము రిలీజ్ చేసినవే కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పారు. దాని అర్థం ఏంటి? ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్నవి సత్యమా అసత్యమా దేనిని కూడా ఆయన నిర్ధారించలేదు. అవి నిజమని చెప్పలేదు, అబద్ధం చెప్పలేదు. మేము చెప్పే వరకు వెయిట్ చేయండి అని చెప్పారు. అది రాజేష్ చెప్తే అంటే ఏమంటావురా నువ్వు అంటాడు. చూడండి ఇప్పుడు. అవి నిజమని చెప్తున్నావురా నువ్వు మహాసేన రాజేష్? చూడరా ఫేస్ చూడరా ఎంత క్రూయల్గా ఉందో, ఎంత కోపంగా ఉందో, కళ్ళు రెడ్గా అయిపోతున్నాయి అన్నట్టు ఉంది. చూడండి, అవి నిజమని చెప్తున్నావా కుక్క? ఎంత ఫైర్ అవుతుందో చూసారా విజయ్ కుమార్? ఎందుకు విజయ్ కుమార్ ఎంత ఆవేశం ఎందుకు రగులుకుంటుంది? అసలు మనిషికి వచ్చినంత కోపం ఎందుకు వస్తుంది? అసలు
ఎందుకు వస్తుందని చెప్తాను. ఆ క్రైస్తవ సమాజమే నిన్ను పాతాళంలోనికి తొక్కేయకపోతే చూడు ఈ మాట రాసి పెట్టుకో, ఈ డేట్ రాసి పెట్టుకో. మహాసేన పాతాళానికి తొక్కబడకపోతే, రాజేష్ అనేవాడు పాతాళానికి తొక్కబడకపోతే, గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకోండి. అంటే వాళ్ళతో చేతులు కలపలేదు కాబట్టి, ఈ యాక్సిడెంట్ని హత్య అని చెప్పి హిందువుల మీద రుద్దడానికి సహకరించలేదు కాబట్టి ఈ రాజేష్ని క్రైస్తవులందరూ కలిసి తొక్కేస్తారంట. మరి ఇప్పుడన్నా ఈ రాజేష్ మరి నిజాయితీగా ఆలోచించుకుని ఇలాంటి మతంలో ఉండడం మనకు అవసరమా? ఇప్పటిదాకా యేసుని నమ్ముకుంటే అబద్ధాలు చెప్పరు, యేసుని నమ్ముకుంటే ప్రేమిస్తారు, ఏ కబుర్లు చెప్పారు. కానీ ఇక్కడ అబద్ధాలు చెప్పకపోతే, ఒక ఉన్మాదాన్ని ప్రేరేపించకపోతే నేను తొక్కేస్తాం, నలిపేస్తాం అంటున్నారు. ఇలాంటి విలువలు ఉన్నటువంటి మతం మనకు అవసరమా అని చెప్పి రాజేష్ ఒకవేళ నిజంగా మనస్ఫూర్తిగా అందులోంచి బయటకు వచ్చేసి హిందుత్వం కనుక స్వీకరించగలిగితే ఇతను తొక్కేస్తామంటున్నాడు కదా, మరి నిలబెట్టుకునే ప్రయత్నం హిందువులు చేస్తారు ఖచ్చితంగా. ఆలోచించుకొని చెప్తాను. పోలీసులు మరి నిన్ను వేసేయాలరా లోపల, నిన్ను వేయించి మాట్లాడాలి బయట. ఎంత పెద్ద ప్లాన్ సార్ ఇది. రేపు పొద్దున అయ్యే రిలీజ్ చేస్తారేమో వాళ్ళు, లేకపోతే అందులో కొన్ని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయని పోలీసు వారు రిలీజ్ చేసిన తర్వాత క్రైస్తవ సమాజంలో ఇంకా ఎలాంటి ఉధృతి వస్తుందో, ఎలాంటి ఉద్యమం రగులుతుందో, దీనిని సమాజం ఏ విధంగా తీసుకెళ్తుందో అప్పుడు అది చూద్దాం. చూసారా బెదిరిస్తున్నాడు. ఒకవేళ పోలీసులు కనుక వచ్చి ఆ ఫుటేజ్ని కన్ఫర్మ్ చేస్తే ఇందులో ఉన్నది ప్రవీణే అని చెప్తే ఎలా రగులుకునిద్దో చూడని చెప్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు. ఫస్ట్ విజయ్ కుమార్ని పట్టుకెళ్ళి తలకిందులుగా ఏలాడదీసి సినిమాల్లో బకెట్లో నీళ్ళు కొడతారు మొహల మీద, బకెట్ నీళ్ళు కొట్టి గిర్రని తిప్పుతారు. అలా గనక తిప్పితే అసలు వెనకాల ఎవరున్నారో కథ ఏంటో చెప్తాడు. మాకు సంఘాలు లేవా రా అంటే ఇక్కడ రాజేష్ ఏమన్నాడంటే అసలు వీళ్ళు పాస్టర్లే కాదు, వీళ్ళకి సంఘాలు కూడా లేవు, కానీ కొంతమంది పాస్టర్ల పేరుతో చలామణి అయిపోతా క్రైస్తవులు రెచ్చగొట్టే పనిలో ఉన్నారు అని చెప్పాడు. దానికి సమాధానం చెప్తూ రా కూర్చో, బాసి పెట్టలేంచి నేర్పిస్తాను నీకు బైబిల్. నాకు సంఘం ఉంది అని చెప్పట్లా, భాష పట్లేసి నీకు బైబిల్ నేర్పిస్తాను అంటున్నాడు. సంఘం లేదన్నప్పుడు చూపించాలి కదా, ఫోటోలు చూపించాలి, ఇదిగో నా సంఘం అని చెప్పి, నా చర్చ్ అని చెప్పి. అది చేయట్లా. మాకు సంఘాలు లేవా అంటే ఎవరండి? విజయ్ కుమార్ ఒకడు, తర్వాత ఇంకెవరు, మన అజయ్ బాబు ఒకడు, తర్వాత అభినయ్ దర్శన్ ఒకటి. మాకు సంఘాలు లేవా లేవా అంటున్నాడంటే ఎంత పెద్ద సంఘం చూపిస్తాడో అనుకున్నాను నేను. తర్వాత ఏం చెప్పాడన్న, నువ్వు అన్నట్టుగానే నేను పాస్టర్ని కాదు, పాస్టర్ అని తగిలి సంఘాలు ఉంటేనే పాస్టర్. సంఘాలు లేకపోయినా సమాజాన్ని చైతన్యవంతం చేయగలిగిన సువార్థికును నేను. అయిపోయి మాకు సంఘాలు లేవా లేకపోయినా సరే నేను పాస్టర్ని అన్నాడు. ఎవరు నీకోసం ప్రార్థన చేశాను రాజేష్, మారతావేమో. మొన్న ఏదో మాట్లాడేశాను ప్రభువా, నేను ఏదో ఆవేదన తట్టుకోలేక మాట్లాడేశాను నా సోదరుణ్ణి, నన్ను క్షమించు ప్రభువా, అతడి మనసు మారేటట్టు చేయి ప్రభువా, అతడు సైలెంట్గా ఉండేటట్టు చేయి ప్రభు అని ప్రార్థన చేశాను రా నీకోసం. అంటే అంతకుముందే ఒక వీడియో పెట్టి తిట్టాడు, దాని తర్వాత పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడంట, రాజేష్ని సైలెంట్గా ఉంచు ప్రభువా అని. నీకోసం ప్రార్థన చేశా. నా సోదరు ఎంత బాధపడుతుందో, రాజేష్ గారి భార్య, బిడ్డలు, ఆ పిల్లలు, చిన్నపిల్లలు ఎంత బాధపడుతున్నారో వాళ్ళ నాన్న అన్నందుకు అని చాలా బాధపడిపోయానండి. అంటానండి ఇలాగా ఆవేశంలోనో ఆవేదనలోనో మాట్లాడేస్తానండి, తర్వాత చాలా బాధపడతానండి, ప్రభు దగ్గర క్షమాపణ గోజాడుతానండి. అలా ప్రార్థన చేశానండి ఇతడి కోసం. ఇతను ఇంకా తగ్గలేదు. ఏం చేయాలండి ఇతన్ని? ఏం చేయాలి అంటే ఇక్కడ వీళ్ళ దేవుడికి ప్రార్థన చేసినా కూడా రాజేష్ మారలేదు, వీళ్ళు అనుకున్నట్టుగా మారలేదంటే ప్రార్థనల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళ దేవుడికి ఎలాంటి మహిమలు లేవు అనేది అర్థమైపోతుంది మనకి. ఇక్కడ రాత్రి అయితే మందేస్తేనే కానీ నిద్ర పట్టను. నీకు ఏ ఆలోచనలు రా? పచ్చకామరులోడికి లోకమంతా పచ్చకున్నాడు, తాగుబోతు సన్నాసి, ఆయన కూడా తాగుబోతు అనుకుంటున్నావరా అని చెప్పాలనుకుంటున్నావా? అంటే వైన్ షాప్లో ఉన్నది ప్రవీణ్ గారే అని నాకు అనిపిస్తుందని చెప్పినందుకు నువ్వు తాగుబోతాడు కాబట్టి పాస్టర్ ప్రవీణ్ కూడా తాగుబోతాడు అనుకుంటున్నావా? ఇక నాకేమర్థమైందంటే ఇదే సామెతను వీడికి అప్లై చేస్తే వీళ్ళు హంతకులు కాబట్టే అది హత్యగా కనపడుతుంది అని అర్థమైంది నాకు. పచ్చకామెరల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది, వీళ్ళు హంతకులు కాబట్టే దాన్ని హత్యగా చెప్తున్నారు, సరిపోతుంది. అసలు ఈ విజయ్ కుమార్ ఫ్రస్ట్రేషను ఎంత పీక్స్కి వెళ్ళిపోయిందంటే
విచక్షణ ఉచ్యం నీచం మర్చిపోయి పబ్లిక్ వీడియోలో బూతులు తిట్టడానికి కూడా వెనకాడని స్థితికి దిగజారిపోయాడు విజయ్ కుమార్. సో పాస్టర్ ప్రవీణ్ అయినా ఎవరైనా వారి జీవితం చాలా విలువైంది. ఎవరి మరణమైనా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. అబ్బాబాబా ఏం శుద్ధ పోస కబుర్లు చెప్తున్నారయ్యా మూర్తి గారు. రెస్పెక్టబుల్గా ఉండాలన్నప్పుడు ఎందుకురా మీరు టీవీ మీడియాలో ఆయనను తాగుబోతుగా చిత్రీకరించారు? పోలీసు వారు ప్రకటించేంత వరకు మూసుకుని అన్ని కొత్త నోరు మూసుకుని ఉండకపోయారా? హరిహరి అన్ని మూసుకుని ఉండకపోయారా? ఎందుకు అతన్ని తాగుబోతుగా చిత్రీకరించారు? చూసారా విజయ్ కుమార్ ఎలా జారిపోయాడు? చూసారా ఏంది ఇట్లా తయారైపోయాడు ఏంటండి అసలు పబ్లిక్ వీడియోలో? అవ్వా ఎంత పెద్ద బూతు సార్ అసలు అది. ఇప్పుడు వీడేమంటున్నాడు? బోధకుడు దైవజనుడు తాగుతాడా? దైవజనుడు బూతులు మాట్లాడతాడు మరి వీడియోల్లో? ఇది తాగుడు కంటే పెద్ద పాపం కదా ఇది. పబ్లిక్ వీడియోల్లో బూతులు మాట్లాడడం తప్పు కదండి, పెద్ద తప్పు కదా. తాగడం అనేది వ్యక్తిగతం. నువ్వు పబ్లిక్ వీడియోలో ఒక స్త్రీ జాతిని అవమానించే విధంగా నువ్వు అంత దారుణమైన పదాలు మాట్లాడుతున్నావంటే ఎంత దుర్మార్గుడు అనుకోలేదండి విజయ్ కుమార్ నేను. ఎంత దుర్మార్గుడు అంటే ఇంకొక వీడియో చూడండి. అనేక విధాలుగా క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టడానికి అధికార పగ్గాలు చేతపట్టిన వారు అనగదొక్కాలని చూస్తున్నప్పుడు క్రైస్తవ్యమా మనమంతా ఐక్యం కావాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని ప్రతి క్షణము రెచ్చగొడుతున్నాం. క్షమించండి, ప్రతి క్షణము పురుగొలుపుతున్నాం. చూసారా చూసారా ప్రతి క్షణం రెచ్చగొడు సారీ పురుగొలుపుతున్నాను అన్నాడు. ఆవేశంలో లోపల ఉన్నది చెప్పేశాడు. ప్రతి క్షణం రెచ్చగొడతానే అన్నాడు. ఎందుకు రెచ్చగొడుతున్నాడు? అవసరం ఏంటి? ఎందుకు ఇలా బూతులు మాట్లాడుతున్నాడు? ఎవరన్నా రీజనబుల్గా ఇది యాక్సిడెంటే కదా అంటే వాళ్ళ మీద ఎందుకు విరుసుగుపడుతున్నాడు? అసలు రాజేష్ని తొక్కేద్దాం అంటున్నాడు, నలిపేద్దాం అంటున్నాడు, రసం పిండేద్దాం అంటున్నాడు. ఎందుకు ఇంత క్రూయల్గా మారిపోయాడు విజయ్ కుమార్? రీజన్ ఉంది, అదేంటి చూడండి. ప్రతి క్షణం అలర్ట్ చేస్తున్నాను, ప్రతి క్షణము మీతో ఉండాలి, మీతోనే నడవాలన్న ఉద్దేశంతో ఇలా మీ ముందుకు వస్తున్నాను. కారణం క్రైస్తవ్యం అంతా ఎక్కడ ఐక్యత నుండి చీలిపోతారు, క్రైస్తవ్యంలో వచ్చిన ఈ ఐక్యత ఎక్కడ సన్నగిలిపోతుందో, రగిలిన ఉద్యమం ఎక్కడ చల్లారిపోతుందో చల్లారకూడదు. చూసారా ఆ చితి మంటలు చల్లారకూడదు. వాటిని ఎప్పుడు కూడా పెట్రోల్ వేసి బగబగా మండిస్తూనే ఉండాలి. ఇదిగో దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం. చూడండి ఎంత దుర్మార్గుడో చూడండి. దేవుడు అంటే వీళ్ళకి ఇచ్చిన గొప్ప అవకాశం. ఏంటి అవకాశం? ఆయన మరణం ద్వారా కూడా మనకు మేలు చేశాడు. చూసారా? కానీ మనమందరము ఐక్యతగా ముందుకు సాగడం కొరకు. అంటే పాస్టర్ ప్రవీణ్ చచ్చిపోవడం వల్ల వీడికి మేలు జరిగిందంట. ఎంత పాపిష్టాడు చూశారు వీడు. అసలు ఆ కుటుంబం వింటే ఎంత బాధపడిద్ది. ఆయన కూతుర్లు కానీ భార్య కానీ రక్త సంబంధికులు ఉంటారు కదా. అంటే వాళ్ళ ఇంట్లో మనిషి చచ్చిపోతే వీడికి మేలు జరిగిందా? వీళ్ళ క్రైస్తవంలో ఉద్యమం రేపడానికి ఒక మనిషిని చంపేస్తాడు వీళ్ళ దేవుడు. ఆ సైకిక్ దేవుడు, ఈ సైకిక్ పాస్టర్ల ఇల్లు. ఓరినా కొడక. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చూసారా ఈ శవాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు అందరూ రోడ్ల మీదకి వచ్చారు కదా. అది హత్య అనుకున్నాం, ఇంకొకటి అనుకున్నాం, ఏదో ఒకటి అనుకుని ఈ రోడ్ల మీదకి వచ్చిన జనాన్ని మనం ఉత్తిరే పోనీయకూడదు. వాళ్ళ మీద దాడులు పంపిద్దాం, వీళ్ళ మీదకి దాడులకు పంపిద్దాం, ప్రభుత్వాన్ని అతలాకుతలం చేద్దాం. ఈ అవకాశాన్ని వదిలిపెట్టకూడదు. అసలు ఈ శవం మీద మనం మన రాజకీయాన్ని, మన మతాన్ని బిల్డ్ చేయాలంటున్నాడు. వచ్చింది అవకాశం, పట్టాన్ని పట్టు ఉడుం పట్టు. చూసారా పాస్టర్ ప్రవీణ్ చావగానే అవకాశం వచ్చింది, పట్టేశాను అంటున్నాడు. అసలు వీడిని ఏం చేయాలంటే నా అమ్మో ఎంత దుర్మార్గుడు ఏంటండి అసలు వీడు. ఒక శవంలో వీళ్ళకి అవకాశం రావటం ఏంటంటే, అవకాశం పడితే ఉడుం పట్టు పట్టడం ఏంటండి అసలు. ఒక్కడన్నా ఒక గొర్రెగాడన అక్కడ చచ్చిపోయింది, ఒక మనిషి చచ్చిపోయాడు రా. ఒక కుటుంబం బాధపడుతుంది, మనిషి చచ్చిపోతే నీకు అవకాశం రావడం ఏంటి, నీకు మేలు జరగడం ఏంటి, నువ్వు పట్టుపట్టడం ఏంటి? అడుగుతున్నారా అసలు? అడుగుతున్నారా? మీరు మనుషులు అనే విషయం మర్చిపోయారు. అసలు మానవత్వం ఉందా మీకు? ఒక శవం మీద పేరాలు ఏరుకోవటం ఏంట్రా? పాస్టర్ విజయ్ కుమార్ గారు అసలు పాస్టరే కాదంట, అదే చెప్పాడు సంఘం లేదని. ఆ విజయ్ కుమార్ నత్తిపోగొడి గడికి గడ్డి పెడుతున్నారు ఒక్కడన్నా. అయిపోయింది. ఎప్పుడైతే ఈ జాంబీ మతంలోకి మారిపోయారో వీళ్ళల్లో మానవత్వం విలువలు పోయినాయి. వచ్చింది అవకాశం, పట్టు వదలకుండా, పట్టు విడవని వాడిగా మతోన్మాదులు నోరన్నా ముయ్యాలి, క్రైస్తవ్యం మీద జరుగుతున్న దాడులను ఆపాలి, లేదా నేనన్నా లేకుండా పోవాలి. ఈ రోజు వరకు అరుస్తూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను, మిమ్మల్ని పురికొల్పుతూనే ఉన్నాను, అలర్ట్ చేస్తూనే ఉన్నాను, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు మాట్లాడుతూనే ఉంటానని మీకు మాట ఇచ్చాను. ఈ క్రమంలో నాకు అనారోగ్య పరిస్థితి వచ్చినా,
అంటే నేనేమన్నానంటే రోజుకి వందల కాల్స్ వచ్చేస్తున్నాయండి. ఎందుకర్రా కాల్ చేస్తారు, ఎవరైనా చేస్తే చిన్న సహాయం చేసి మాట్లాడండి అన్నాను. అందరూ ఉచిత సలహాలు, అన్న అక్కడికి వెళ్ళండి అన్న, ఎక్కడికి వెళ్ళండి అన్న, ఆడి మీద కేసు పెట్టండి అన్న, ఈడి మీద కేసు పెట్టండి అన్న అని మాట్లాడుతున్నారు. కేసు పెట్టాలంటే వెళ్ళాలి, కేసు పెట్టాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, నాకు కూడా నలుగురు వేసుకుని వెళ్ళాలంటే డబ్బులు కావాలి. నేను ఒక సేవకునండి, నాకు ఎన్నో భారాలు ఉన్నాయి. అనాథాశ్రమం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది మధ్యలో ఆగిపోయింది, కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, అది ఇంకా పూర్తవ్వలేదు. మే నెలకి అనాథ పిల్లల్ని చేర్చుకోవాలి, ఇప్పటికీ అది కన్స్ట్రక్షన్ ముందుకు సాగలేదు. ఎన్నో భారాలు ఉన్నాయి. మరి ఎన్నో భారాలు ఉన్నాయి అన్న వెధవ ఇలా పనిగట్టుకుని రేయింబగళ్ళు జనాలను రెచ్చగొట్టడమే పనిగా ఎందుకు చేస్తున్నాడు? చాలా కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను అంటున్నాడు కదా, మరి అవి పరిష్కారం అవ్వడానికి పని చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఇలా రెచ్చగొట్టడం ద్వారానే వీడి కష్టాలు తీరతాయి అని వీడి ప్లాను. అది ఎలాగో చెప్తా. నేను ఇంటి నిమిత్తం చేసిన అప్పులున్నాయి, నెలకు వడ్డీలు కడుతున్నాను, నాకున్న భారాలు నాకున్నాయి. నాకు కూడా ఉన్న వాళ్ళని పోషించాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నా తల్లిదండ్రులను పోషించాలి, నాతో ఉన్న వారిని చూడాలి, పరిచర్య, భారాలు, ప్రయాణాలు, ఇవన్నీ నేను సేవలోనే. నేను సేవ దేవుని మీద ఆధారపడ్డాను, దేవుని పిల్లలు ఇచ్చిన దానితోనే నేను ముందుకు సాగుతా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఈ క్రమంలో ముందుకు సాగుతున్నప్పుడు ఎవరు ఒక్క రూపాయి ఇవ్వకుండా అది చేయండి అన్నా, ఇది చేయండి అన్నా అంటారేంటి? అన్నాను నాకు మీరు తప్ప మరొకరు లేరు, నాకు నా క్రైస్తవ కుటుంబం తప్ప ఎవరు లేరు, నా కుటుంబాన్ని నేను అడుగుతాను. చూసారా, ప్రవీణ్ శవం మీద నేను అడుక్కుంటానని చెప్తున్నాడు. అది కూడా స్పష్టంగా చెప్పాడు. అన్నాడు దుష్టుడు చేసిన ప్రయత్నంలో పోలీసు వారు నోటీసులు అందుకుని సైలెంట్ అయిపోయిన సోదరులు ఉన్నారు. అంటే ముందు ఇది హత్య అనే విధంగా మాట్లాడిన వాళ్ళకి పోలీసులు నోటీసులు ఇచ్చారు కదా, ఏ ఆధారాలతో ఇలా మాట్లాడుతున్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు మాకు ఇవ్వండి అని చెప్పి. మా దగ్గర ఆధారాలు ఏమి లేవండి అని సైలెంట్ అయిపోయారు కదా. దానిని దుష్టుడు చేసే ప్రయత్నాలు అంటున్నాడు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దుష్టులా, గవర్నమెంట్ వాళ్ళు దుష్టులా? అలాగే పెద్దలు లేకపోతే ఇదేమీ ఒక కొలిక్కి రాదు, మనకెప్పుడు న్యాయం జరగదు, ఎప్పుడు ఇది ఇంతే అని ఎవరికి వారు తమ పనుల్లో నిమగ్నమైపోయిన వారు ఉన్నారు. 22 ఏళ్ల తరువాత నేను నివసించడానికి మా గ్రామంలో, నా సొంత గ్రామంలో మా తాత ఇచ్చిన కేవలం 2.5 సెంట్ల భూమిలో ఒక ఇల్లు కట్టాను. అది అసలు కథ. అసలు ఇప్పుడు విజయ్ కుమారు ఇంత రాద్ధాంతం చేయడానికి, రేయింబగళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్నానని చెప్పడానికి, బూతులు తిట్టడానికి, ఈయన ఇల్లు కట్టడానికి, ఈ రెండింటికి మధ్య అసలు సంబంధం ఉంది. వినండి జాగ్రత్తగా. ఆ ఇల్లు కూడా ఈజీగా కట్టింది కాదు. 2025లో 2020లో పునాది వేస్తే 2023 అక్టోబర్కి ఓపెనింగ్ అయింది. మరి నాకు ఎవరైనా సహాయం చేసింది దానికే ఉపయోగించాను. తర్వాత మా అక్కలు కానీ ఎవరైనా ఏదైనా బంగారం రూపాయలు ఇచ్చింది అది తాకట్టు పెట్టేశాను. ఇంకా దొరికిన చోటలు అప్పు చేశాను. ఒకే చోట ఒక 7 లక్షల రూపాయలు అప్పు చేశానండి ఇంటి నిర్మాణం నిమిత్తం. నేను ఇల్లు కన్స్ట్రక్షన్లో సుమారు 22 లక్షలకు పైగా దొరికిన చోటల్లో అప్పు తేవడం జరిగింది. నెమ్మదిగా తీర్చుకుంటూ వస్తున్నాను. మొత్తం ఇల్లు కట్టడానికి 96 లక్షలు అయిందని చెప్పి విజయ్ కుమార్ చెప్పాడు. అందులో 22 లక్షలు అప్పు తెచ్చాడంట. అంటే 74 లక్షలు అప్పు తేకుండా కట్టేశాడు. జనరల్గా ఎవరన్నా ఇల్లు కడితే హోమ్ లోన్ తెచ్చుకుంటారు బ్యాంక్కి వెళ్ళి, సగానికి పైగా హోమ్ లోన్ ఉంటుంది. ఇతను కనీసం హోమ్ లోన్కి కూడా వెళ్లకుండా 70-80 లక్షలు ఎలా పే చేశాడు. వీళ్ళున్నారు కదా బెల్లంపల్లి ప్రవీణ్ గడును షారోను, వీళ్ళ ఖర్చీఫుల వ్యాపారాన్ని, వీళ్ళ దెయ్యాల స్కిట్లని సపోర్ట్ చేసినందుకు వీడికి 60-70 లక్షల రూపాయలు దారాదత్తంగా ఇచ్చేశారు అని చెప్పి కొన్ని వార్తలు అందులోనే పాస్టర్లోనే చెప్పారు. బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గర 70 లక్షల దాకా కొట్టేసి ఇల్లు కట్టుకున్నాడు అనమాట. అంటే క్రైస్తవంలో విశ్వాసుల్ని దోపిడీ చేయడానికి బెల్లంపల్లి ప్రవీణ్కి సపోర్ట్గా మాట్లాడినందుకు డబ్బులు ఇచ్చారు. అంటే వీళ్ళు కలిసి మొత్తంగా విశ్వాసులను దోచుకుంటున్నారనమాట. కరుణాకర్, సుగ్గున, లలిత్ కుమార్, ఎవరో నీల్రాజ్ అనే బ్రదర్కి, జాన్ బాబు అనే బ్రదర్కి, ఇంకా ఇలాంటి వారందరికీ నా గురించి ఒక చెడ్డ ప్రచారాన్ని తీసుకెళ్ళిపోయాడు. మిగిలిన వారు ఎవరో మాట్లాడకపోయినా జాన్ బాబు అనే ఆయన ఒక 2 నెలల పాటు నా మీద విపరీతమైన వీడియోలు చేశాడు. ఆ జాన్ బాబు అనే ఆయనకి పీటర్ పుట్ట అనే సహోదరుడు కూడా సహకరించినట్టుగా సమాచారం.
ఇతను అప్పు తెచ్చుకున్న 22 లక్షల్లో 7 లక్షల రూపాయలు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నానని చెప్పాడు. అయితే అతనికి విజయ్ కుమార్కి మనస్పర్ధలు వచ్చి విడిపోయిన తర్వాత నా డబ్బులు నాకు కట్టు అని చెప్పి అతను నోటీసులు ఇచ్చాడంట. అంటే ఆ 7 లక్షల్లో సగం పే చేశాను, ఇంకా 3.5 లక్షలు నేను పే చేయాల్సింది అని చెప్తున్నాడు ఇతను. మరి అతను వెర్షన్లో ఎంత పే చేయాలో వేరే ఉంది. అంటే 6.5 లక్షల దాకా నాకు రావాల్సి ఉంది అని చెప్పి అతను నోటీసులు ఇచ్చాడంట. సరే, అమౌంట్ ఎంతో కొంత ఇతను మొత్తానికి అతని దగ్గర అప్పు తెచ్చుకున్నాడు. ఇద్దరు గొడవలు అయ్యి విడిపోయారు. విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఇతనికి అప్పించిన ఫ్రెండు ఈ విజయ్ కుమార్ గురించి పర్సనల్ విషయాలు అందరికీ చెప్పాడు. అందులో నాకు కూడా చెప్పాడంట, లలిత్ కుమార్ గారికి, జాన్ బాబుకి, ఇలా ఎవరెవరికో చెప్పేసి ఇతని గురించి చెడ్డ ప్రచారాలు చేశాడు. ఇలా చేయడం వల్ల ఇతనికి డబ్బులు రావడం ఆగిపోయిందంట. అది చెప్తున్నాడు ఇప్పుడు. ఈ విధంగా ఈ విజయ్ కుమార్కి హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్ గొడవలైన విడిపోయిన తర్వాత ఆ ఫ్రెండ్ ద్వారా కొన్ని వివరాలు తెలుసుకున్న జాన్ బాబు ఇతన్ని బాగా ఎక్స్పోజ్ చేశాడు. దానికి పీటర్ పుట్టా కూడా బాగా సహాయం చేశాడు. అంటే ఇది పాస్టర్లకి మధ్య గొడవ, పాస్టర్లకి వాళ్ళ ఫ్రెండ్కి లేదా విశ్వాసులకి మధ్య గొడవలు. ఇంకా వినండి, జాగ్రత్తగా వినండి, ఇక్కడ ముఖ్యమైన సమాచారం. అక్కడ డిసెంబర్ ఎండింగ్ నుండి ఇప్పటి వరకు కూడా కడు పేద స్థితిలో ఉన్నాను, చాలా కష్టాల్లో ఉన్నాను. అది మ్యాటర్. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ ప్రవీణ్ యాక్సిడెంట్ ముందు వరకు కూడా చాలా కష్టాల్లో ఉన్నాడు. డబ్బులు రావట్లే అసలు. అందుకని ఇప్పుడు దొరికింది అవకాశం పట్టుబట్టాను అంటున్నాడు. ఇందాక చూసారా, ఇప్పుడు వచ్చింది అవకాశం పట్టుబట్టాను అంటున్నాడు. ఇప్పుడు దాకా అసలు ఎలా కొద్దిగా క్రైస్తవుల కదలిక తేవాలి, వాళ్ళని రెచ్చగొట్టాలి, వాళ్ళు డబ్బులు అడగాలి, ఇది ఎలా చేయాలో తెలియలా. ఇప్పుడు దొరికింది పట్టుబట్టాను అంటున్నాడు. ఇక యాక్సిడెంట్ అవ్వగానే మేలు జరిగింది అన్నాడు. చూసారా, అది కడు పేద స్థితిలో ఉన్న విజయ్ కుమార్కి అవకాశం దొరికింది. ప్రవీణ్ యాక్సిడెంట్, దీన్ని హత్యగా చూపించి, దీన్ని మర్డర్గా చిత్రీకరించి, క్రైస్తవాన్ని రెచ్చగొట్టి, దీని మీద నేను పోరాటం చేస్తున్నానని చెప్పి ఇప్పుడు డబ్బులు పెండొచ్చు అని ప్లాన్ చేశాడు. ఇల్లు కట్టాను, అప్పులున్నాయి, వడ్డీలు కడుతున్నాను, అప్పులో ఉన్నాడు. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు అమ్మ సారోలు గారుల చేతుల మీదుగా అప్పుల్లో ఉన్నానని చెప్పాడు కదా. ఆ తర్వాత ఇంకొక అద్భుతమేనండి, రాష్ట్ర క్రైస్తవ పెద్దల ఆధ్వర్యంలో నేను నవంబర్ 14 తేదీన చిల్డ్రన్స్ హోమ్ ఓపెనింగ్ చేయించాం. 800 సేవకులకు భోజనాలు పెట్టి ఆ కార్యక్రమం గ్రాండ్గా చేశాను. ఒక్కరోజుకి 4.5 లక్షలైంది నవంబర్ 14. ఒక పక్క ఈ హైదరాబాద్లో అప్పు తెచ్చినటువంటి ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వకుండా ఇల్లు 96 లక్షలు పెట్టి కట్టి పక్కనే మళ్ళీ ఇంకొక అనాథాశ్రమం మొదలుపెట్టాడంట. అనాథాశ్రమం పేరుతో బిల్డింగ్ కట్టాడు. దానికి మళ్ళీ ఓపెనింగ్కి బెల్లంపల్లి ప్రవీణ్ పిలిచాడు. అంటే వాళ్ళ దగ్గర దోచుకుంటున్నాడు కదా. ఇక్కడ 800 మంది పాస్టర్లను పిలిచి 4.5 లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేశాడంట. ఇప్పుడు ఇతని లెక్క ప్రకారం 3.5 లక్షలే కదా ఇవ్వాల్సింది. అక్కడ ఆ 3.5 లక్షలు హైదరాబాద్ ఫ్రెండ్కి ఇచ్చేస్తే అప్పు తీరిపోయేది కదా. ఇంకో 1 లక్ష రూపాయలతో ఫంక్షన్ చేసుకుంటే ఉన్నదాంతో చేసుకుంటే అయిపోయేది. కానీ 4 లక్షలో ఎంతో ఖర్చు పెట్టి ఇక్కడ ఫంక్షన్ చేశాడు, కానీ అప్పు మాత్రం తీర్చలా. ఇంటి మీద ఆల్రెడీ అప్పులు చేశాను అంటున్నాడు, మళ్ళీ అనాథాశ్రమం బిల్డింగ్ కట్టాను అంటున్నాడు. చూడండి అసలు ఎంత రొటేషన్ వెళ్తుంది, మామూలుగా లేదు కదా. ఓ పక్క 1 కోటి రూపాయలు ఇల్లు కట్టాడు, మళ్ళీ అనాథాశ్రమంతో బిల్డింగ్ కట్టాడు. అనాథాశ్రమం గొప్పగా ఉండాలని గొప్పగా బిల్డింగ్ కట్టానండి, మీరు చూసే ఉంటారు. గొప్పగా బిల్డింగ్ తక్కువ కట్టలు అసలు. దానికి 1 కోటి రూపాయలు పెట్టాడు, 2 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాడండి. చూడండి, మళ్ళీ ఎక్కడ హోమ్ లోన్ లేకుండా, ఎక్కడ బ్యాంకుకి వెళ్ళకుండా. నన్ను అనగదొక్కేయాలి, నేను ఇంకా సమాజం ముందు కనబడకూడదు అనుకుంటే ఇన్ని కట్టాడు కదా. నువ్వు నా అప్పు తీర్చకుండా ఈ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటున్నావు అని చెప్పి హైదరాబాద్లో అప్పించిన తర్వాత నేను నోటీస్ పెట్టాడు. ఈ నోటీసులు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నంగనాచి నాటకాలు వేసి, సరే నాటకం గీటకం మనకు తెలీదు, ఏమంటున్నాడు చూడండి. ఇక ఒకటే మార్గం అన్నా, చంపేయండి. జాన్ బాబు లాంటి వాళ్ళు కానీ, అన్నా మీలాంటి వాళ్ళు కానీ, పీటర్ పుట్టా లాంటి వాళ్ళు కానీ, అనీ జాన్సన్ లాంటి వారు కానీ, మిగిలిన ఎవరైనా అనుకుంటే నన్ను చంపేయండి అన్నా. వీడే కనబడుతున్నాడు, వీడి కనబడడం ఏంటి, వీడి చేయడం ఏంటి అని ఒకవేళ మీరెవరన్నా అనుకుంటే నన్ను ఈ లోకంలో లేకుండా చేసినప్పుడే నేను కనబడను. చూసారా, ఇప్పుడు ఇతనికి ప్రాణహాని ఉంది అన్నట్లుగా మాట్లాడాడు. హనీ జాన్సన్, పీటర్ పుట్ట, మన జాన్ బాబు గారి పేరు కూడా చెప్పాడు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్రెండ్ ఎవరు, ఈ వ్యక్తుల వల్ల నాకు ప్రాణహాని ఉంది, తొందరలో నన్ను చంపేస్తారన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఇతనే కనబడుతున్నాడు, ఇతనికి పేరు వచ్చేస్తుందనే విషయాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతారంట. ఏమో హనీ జాన్సన్కి వీడిని చంపేంత పగుందా మనకు తెలీదు. అతను చెప్తున్నాడు కదా, వాళ్ళకి మధ్య ఏమో నడుస్తుందో. రేపొద్దున వీడేదో యాక్సిడెంట్లో పోయాడు,
లేకపోతే నిజంగానే ఇతను చెప్పినట్టుగా వాళ్ళు ఎవరో ఇతను చంపేశారు, అప్పుడు కూడా హిందువుల మీద దోషేస్తారు. అప్పుడు కూడా ఇదో హిందూ సంస్థలు కరుణాకరం, లలిత్ కుమార్ ఏదో పేరు చెప్పేస్తారు వీళ్ళు. మాస్టర్ ప్రవీణ్ విషయంలో ఏం జరిగింది? రంజిత్ తోఫిరు నాకు వార్నింగ్ ఇచ్చాడని చెప్పి ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. రంజిత్ తోఫిర్ గురించి ఎవరు మాట్లాడతలా. వాళ్ళకి మధ్య గొడవలు ఉంటాయి, వాళ్ళు తనుగు చేస్తూ ఉంటారు, వీళ్ళు తనుగు చచ్చి మన మీద దోషేస్తారు. నన్ను కృంగదీయాలని ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా అపవాది చేస్తున్నాడేమో, ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయటం? నీతో మాట్లాడతాడుగా. సరే నీతో మాట్లాడు. మొన్నే కృషిపాల్ అని చెప్పి నాకు ఏసు కనపడ్డాడు, మాట్లాడాడు, జవాబులు చెప్పాడు, మేము పక్కన కూర్చొని మాట్లాడుకున్నాం అన్నాడు కదా. ఆ కృషిపాలుని తీసుకొచ్చి నువ్వు ఏసు కనపడ్డా మంచి పని చేసాడని చెప్పి నువ్వు అన్నావు కదా. మరి కృషిపాలను అడగకపోయా? నన్ను అపవాది కొంగదీస్తున్నాడు, నీకు కనపడతాడు కదా, నాకు కనపడి నేను ఎదవనే, నువ్వు నీకు కనపడతాడు కదా, కాబట్టి కృషిపాలు ఈసారి ఏసు వచ్చినప్పుడు నా గురించి అపవాది ఇలా చేస్తున్నాడని చెప్పి నువ్వు ఏసుని అడగవా అని అడగపోయా? అంటే నీ కృషిపాల మీద నమ్మకం లేదు. జస్ట్ ఆ రోజు స్కిట్ వేసి పక్కన కూర్చోబెట్టుకుని ఏసు కనపడ్డాడు అనగానే. ఏవి నాటకాలు రా. ఒక్క యేసు మతంలో తప్ప ఇన్ని దరిద్రాలు ఇంకెక్కడ ఉన్నాయి అసలు? ఒక్క యేసు మతంలో ఇన్ని దరిద్రాలు ఎందుకున్నాయి చెప్పండి? వీళ్ళే తనుగు తెస్తారు, వీళ్ళే తిట్టుకుంటారు. నిజం చెప్తే ఒకడు వారం లేడు, వాడిని బూతులు తిడతారు. ఈ పాస్టర్ అని చెప్పుకుని వీడియోల్లో బూతులు తిడతాడు. ఇల్లు కట్టి అప్పులు అయ్యానంటాడు. ఈ అప్పులు తీర్చడానికి ప్రవీణ్ యాక్సిడెంట్ మంచి అవకాశం, నాకు పట్టు దొరికింది అంటాడు. ఇంత చెండాలం, ఇంత నీచులు ఇక వేరే మతంలో ఎక్కడున్నారు చెప్పండి? ఎవడో ఒకడు ఒక కృతజ్ఞత లేని హీనుడు. ఇది ఇంకొక వీడియోలో, ఇప్పుడు దాకా వీడియోలో అన్న నన్ను చంపేయండి అన్న, నా వల్ల కాదని అన్నాడా. ఇంకొక వీడియోలో మళ్ళీ రెచ్చిపోతున్నాడు. అపరిచితుడు, అసలు మామూలు లేదు. కృతజ్ఞత లేనివాడు. నేను అప్పు తీరుస్తానని చెప్పిన అప్పు తీర్చడానికి నా దారులన్నీ మూసేసి ద్వేషంతో నాకు నోటీసులు పంపించినప్పుడు నా బాధ 3 నెలలుగా నేను అనుభవిస్తున్న మానసిక క్షోభ, నా బాధ బయట పెట్టినా ఈ వంకతో నేను డబ్బులు అడుక్కుంటున్నానన్న ఎవడరా ఆ వీడియోలో డబ్బులు అడిగినోడు? చూసారా, అన్నా అని చెప్పి చివరికి ఇట్లా మారిపోయాడు. ఇక ప్రకాష్ రాజు అంటే ఎవరే ఏఎన్ఆర్ని చూసాను, ఎన్టీఆర్ని చూసాను, అసలు ఏంట్రా ఈ షేడ్స్ ఏంట్రా అని చెప్పి అపరిచితుల్లాగా ఆశ్చర్యపోయేవాడు. అమ్మో, ఒక సేవకుడిగా ఏ సేవకుడైనా ఏ కార్యక్రమం చేయాలన్నా సంఘములో ప్రకటిస్తుంది. నీ అమ్మ బాబులు. అమ్మో, ఏంది ఇంత దరిద్రంగా తయారయ్యాడు? అసలు మాట్లాడితే బూతులు వస్తున్నాయి ఏంటి వీడికి? ఫ్రస్ట్రేషన్లో అసలు వాడికి కంట్రోల్ అవ్వట్లా. రాజేష్ నీ అమ్మ బాబులు అంటున్నాడు. అసలు సొమ్మేది మా దగ్గర లేదురా రాజేష్. ప్రవీణ్ పగడాలన్న పేరిట విజయ్ కుమార్ ఏం చేసినా ప్రజలను అడుక్కునే చేస్తాడు. అది చూసారా, అప్పుల్లో ఉన్నానని చెప్పాడా, ఇప్పుడు ప్రవీణ్ పగడాల పేరట అడుక్కుంటానని చెప్తున్నాడు. అది ఇంతకుముందు ఎందుకు చెప్పాడు? పట్టుబట్టాను దొరికింది, ఉడుం పట్టుబట్టాను అంటున్నాడు. చూసారా, 3 నెలల నుంచి అప్పుల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, పెద్దగా ఇన్కమ్ లేదు. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి శవం దొరికింది. ఈ శవం మీద రాద్ధాంతం చేస్తే మనం బాగుపడతామని చెప్పి పట్టుబట్టాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళ అవసరాల కోసం జనాలు రెచ్చగొట్టే ప్రయత్నం. ఆడు అజయ్ బాబు గారు ఉన్నాడు కదా, వాడికి ఏంటి ఐడెంటిటీ క్రైసిస్. వాడిని ఎవరు పట్టించుకోవట్లేదు, వాడి మాట ఎవరు వినేవాళ్ళు లేరు, వాడు సభ పెడితే కనీసం 30 మంది కూడా వచ్చేవాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు ఈ శవాన్ని అడ్డం పెట్టుకుని మనం మీడియాలో కాస్త ఎక్కువ కనపడి ప్రచారం చేసుకుంటే ఏమన్నా చిల్లర రాలిద్దేమో అని వాడి రంది. వీళ్ళిద్దరూ కాకుండా ఇంకా వెనకాల ఏదో పెద్ద శక్తులే ఉన్నాయి. వీళ్ళేం చేస్తున్నారు, మార్ఫింగ్ వీడియోలతో ఒక సింపథైజ్డ్ బీజిఎం ప్లే చేస్తూ ఇది ప్రవీణ్ పగడాల హత్య ఈ విధంగా జరిగిందని చెప్పి, ఇంకా అమెరికాలో కూర్చున్న ఒక బోడిగాడు బొకడగాడు ఎవడో ఉన్నాడు, వాడితో కూడా మాట్లాడించి వాడికి ఒక ప్యాకేజీ ఇచ్చి, అక్కడ బ్రోకరేజీ అవి చేస్తూ ఉంటాడు, వాడికి ఒక ప్యాకేజీ ఇచ్చి వాడితో మాట్లాడించడం. ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని ఇంత పెంట చేయొచ్చు అనేది అసలు చరిత్రలో ఎవరికీ సాధ్యం కాదండి. ఇది వీళ్ళే రుజువు చేశారు. ఒక శవం మీద ఇంత పెంట చేయొచ్చు, మ్యాక్సిమం ఎంత పెంట చేయాలో అంత పెంట చేశారు. కాకపోతే దరిద్రం ఏంటంటే అది వాళ్ళ మొహం మీదే పడింది. వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద వేద్దాం అనుకున్నారు, వాడు అటు జల్లుకుని ఇటు జల్లుకుని వీడి మీద వీడు, వాడి మీద వీడు, వాళ్ళ మీద వాళ్ళే జల్లుకున్నారు, వాళ్ళే ఎక్స్పోజ్ అయ్యారు. అది చెర్రపాకు రా చెడేవు అని ఊరినే చెప్పారు పెద్దలు. ఎవరినో చెరిపేద్దామని చూశారు, వాళ్ళ కర్మే గాలింది. ఇప్పుడు నడి బజార్లో వీళ్ళ మొహాల మీద అందరూ ఉమ్మేవాళ్ళే. మీడియా దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ అందరికి అర్థం కావట్లేదా? జాన్ పాల్ బాధ అదే. మీరు చెప్పే గుర్జులు కాదురా,
మీకు తల ఊపే గొర్రెలు కాదు, బయట జనాలు చూస్తున్నారు, మోస్తున్నారు, మీకు తెలుస్తుందా? ఇన్ని అబద్ధాలు అల్లుకుంటా పోతున్నారు. ఇంత ఇంత చండాలంగా ఉన్నారేంటి ఈ పాస్టర్లు అని చెప్పి, మొత్తం క్రైస్తవం పొరుగు తెస్తున్నారా మీరు అని చెప్పి జాన్ పాల్ బాధ అదే, మహాసేన్ రాజేష్ బాధ అదే. అలాంటి వాళ్ళు కాస్త ధైర్యం చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ఆన్లు వేసుకుంటున్నారు. ఇది వీళ్ళ నిజ స్వరూపం, వీళ్ళ వికృత స్వరూపం ఇది. ఇంకా వీళ్ళు దీన్ని గెలికే కొద్దీ ఇంకా 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 వీళ్ళ దరిద్రం బయటపడతా ఉంటుంది. మనం జస్ట్ వెయిట్ చేస్తే చాలు. అలాగే దీన్ని రాజకీయంగా కూడా ఏ విధంగా వాడుకోవాలని చూశారు అనేది కూడా ఇంకొక వీడియోలో మీకు తెలియజేస్తాను. మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.